my devotion, with affection. You mean bhaktya pradichyate. Krishna is not hungry. Krishna has not come to you for accepting your offering because he is hungry. No, he is not hungry. He is self-complete. And in the spiritual world, he said, Lakshmi Sahasra Sata Sambrama Srivamanam. కృష్ణుడు భగవద్గీతలో చెప్తూ ఉన్నాడు, నా భక్తుడు ప్రేమతో నాకు ఏదైనా అర్పిస్తే దాన్ని నేను స్వీకరిస్తాను అని. అంతేగాని కృష్ణుడేమి ఆకలితో లేడు. మనం అర్పించేదాన్ని స్వీకరించడానికి ఆయన ఆకలిగా లేడు. ఆయన స్వయం సంపూర్ణుడు. అంతేకాకుండా ఆధ్యాత్మిక జగత్తులో ఆయన వేల లక్షల లక్ష్ముల చేత సేవించబడుతూ ఉన్నాడు. He is served by hundreds and thousands of bodies of persons. But Krishna is so kind, because if you are seriously lover of Krishna, he is here to accept your patram pushpam. If you are the poorest of the poor, he will accept whatever you can collect. A little leaf, a little water, a little flower. Any part of the world, anybody can secure and offer to Krishna. Krishna, I have nothing to offer you, I am very poor. Please accept. Krishna. ఆ రకంగా వందల వేల లక్ష్ముల చేత సేవించబడుతున్నప్పటికీ కూడా ఆయన ఎంతో దయామయుడు కాబట్టి మన పట్ల దయతో మనం గనుక నిజంగా ప్రేమతో అర్పించినట్లయితే భగవంతుడు దాన్ని స్వీకరిస్తూ ఉన్నాడు. నిజానికి భగవంతుడికి అర్పించడానికి మన వద్ద ఏమీ లేదు, అంతా కూడా భగవంతుడికి సంబంధించిందే. కానీ ప్రేమతో కొద్దిగా పత్రాన్ని, పుష్పాన్ని లేదా ఫలాన్ని మనం అర్పించినట్లయితే ఏ వ్యక్తి అయినా, ప్రపంచంలో ఏ మూలన ఉన్న వ్యక్తి అయినా సరే వీటిని కనుక ప్రేమతో అర్పించినట్లయితే భగవంతుడు దానిని దయతో స్వీకరిస్తున్నాడు. Krishna said, Radhamasnami, the main thing is bhakti, affection, love. So here it is said, alaksham. ప్రధానమైనది ఏంటంటే ప్రేమ, భక్తి అనేది ఉండాలి. కృష్ణుడు అందుకనే భగవద్గీతలో చెప్పాడు, తదహం అస్నామి. ఎవరైతే ప్రేమతో భక్తితో అర్పిస్తారో నేను స్వీకరిస్తాను అంటున్నాడు. Krishna is not visible, God is not visible, but he is so kind that he has come before you, visible to your material eyes. Krishna is not visible within this material world, material eyes. It's like Krishna's part and parcel. We are. కృష్ణుడు నిజానికి మనకు కనపడట్లేదు, కానీ దయతో కృష్ణుడు మన భౌతిక ఇంద్రియాలకి కనబడేటట్టుగా తాను ఈ జగత్తులో మనకి దర్శనమిస్తూ ఉన్నాడు, మనం చూడగలిగే విధంగా. Krishna's part and parcel, all living entities. But we do not see each other. You cannot see me, I do not see you. No, I see you. What you see? You see my body. Then, when the soul is born from the body, why you are crying? My father is gone. Why? అదే రకంగా ఈ భౌతిక జగత్తులో భగవంతున్నే కాదు, భగవంతుడి యొక్క అంశలమైనటువంటి మనం కూడా ఒకరినొకరు దర్శించలేకపోతున్నాం. నిన్ను నేను చూడలేకపోతున్నాను, నన్ను నువ్వు కూడా చూడలేకపోతున్నావు. మనం చూస్తున్నదంతా కూడా ఈ భౌతిక శరీరాన్ని, కానీ నిజానికి ఏదైతే ఆత్మ ఉందో దాన్ని మనం చూడలేకపోతున్నాం. ఒక వ్యక్తి ఎప్పుడైతే ఈ జీవుడు శరీరం నుంచి వెళ్ళిపోతాడో
అప్పుడు ఒక వ్యక్తి అంటూ ఉన్నాడు, మా తండ్రి వెళ్ళిపోయాడు, మా తండ్రి వెళ్ళిపోయాడు అని. ఎక్కడ వెళ్ళిపోయాడు నీ తండ్రి? నువ్వు ఎవరినైతే చూస్తూ ఉన్నావో ఆ తండ్రి ఇక్కడే ఆ మంచం మీద పడుకొని ఉన్నాడు, కానీ నువ్వు అంటున్నావు నీ తండ్రి వెళ్ళిపోయాడని. అంటే దాని అర్థం నీ తండ్రిని నువ్వు చూడలేదు. So if you cannot see the particular Krishna, the soul, how you can see Krishna? Therefore Shastra says, Atha Sri Krishna Namadi Navaved Grayam Indriya. This blunt material eyes. He cannot see Krishna or cannot hear Krishna's name. Namadi. Nam means name. కాబట్టి మనం భగవంతుడి యొక్క అంశాలైనటువంటి ఈ ఆత్మనే మనం దర్శించలేకుండా ఉన్నప్పుడు భగవంతుణ్ణి ఎలా దర్శించగలుగుతాం? అందుకనే శాస్త్రంలో చెప్పబడింది, అత శ్రీకృష్ణ నామాది నభవేద్ గ్రాహ్యమింద్రియై. ఈ భౌతిక ఇంద్రియాలతో మనం భగవంతుణ్ణి దర్శించలేము. Naam means name, form, quality, pastime. These things cannot be understood by your material blunt eyes or senses. But మనం ఈ భౌతిక ఇంద్రియాలతో భగవంతుడి యొక్క నామాన్ని లేదా భగవంతుడి యొక్క రూపాన్ని, భగవంతుడి యొక్క గుణాలను, భగవంతుడి యొక్క లీలలను, వీటిని మనం ఈ భౌతికమైన ఇంద్రియాలతో అర్థం చేసుకోలేము. if they are purified, Sevanmukhi, Injuvaru, if they are purified by the process of devotional service, you can see Krishna. కానీ ఎప్పుడైతే ఈ భౌతికమైన ఇంద్రియాలు భక్తియుక్త సేవా పద్ధతి ద్వారా శుద్ధి చేయబడతాయో అప్పుడు మనం భగవంతుణ్ణి అర్థం చేసుకోగలము, చూడగలము. At all times and everywhere. But for ordinary person, all of some country. అప్పుడు మనం భగవంతుణ్ణి అన్ని సమయాలలోనూ అన్ని ప్రదేశాలలోనూ మనం చూడగలుగుతాం. కానీ ఇది ఒక సామాన్యుడికి, ఒక మామూలు వ్యక్తికి ఇది సాధ్యం కాదు. Krishna is everywhere. God is everywhere. Annantarastham Paramanuchayantarastham Alaksham Sarvabhutanam. Although Krishna is outside and inside, both, still we cannot see Krishna unless we have got the eyes to see Krishna. కృష్ణుడు ప్రతి చోట ఉన్నాడు. అండాంతరస్థం పరమాను చయాంతరస్థం. కృష్ణుడు అన్ని చోట్ల ఉన్నప్పటికీ కృష్ణుణ్ణి అందరూ దర్శించలేకపోతున్నాం. అలక్ష్యం సర్వభూతానాం. కృష్ణుడు అణువులోన ఉన్నాడు కానీ అందరూ దర్శించలేకపోతున్నారు. So this Krishna consciousness movement is to open the eyes, how to see Krishna. And if you can see Krishna antarbhahi, then your life is successful. Therefore Shastra says. సో కాబట్టి ఈ కృష్ణ చైతన్య ఉద్యమం ఏం చేస్తూ ఉందిరా అంటే జనుల యొక్క కళ్ళు తెరిపిస్తూ ఉంది. ఈ భౌతికమైన ఇంద్రియాలు చేత, కళ్ళ చేత భగవంతుణ్ణి మనం దర్శించలేకపోతున్నాం. అటువంటి వాళ్ళ కళ్ళని కృష్ణ చైతన్యం అనేది తెరిపింపజేస్తూ ఉంది. అప్పుడు వాళ్ళు కృష్ణుణ్ణి అంతరంగంలోన, బాహ్యంలోన దర్శించగలుగుతున్నారు. అంతర్బహిర్యది కృష్ణ తమసాతత్వం అంతర్బహిర్యది తమసాతత్వం. Everyone is trying to become perfect, but the perfection means when one can see Krishna within and there is perfection. ప్రతి ఒక్కరూ కూడా తమ జీవితాన్ని ఉద్ధరించుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నారు, లేదా తమ జీవితాలని సంపూర్ణం చేసుకోవాలని. కానీ ఆ పర్ఫెక్షన్ రావాలంటే మనం భగవంతుణ్ణి అంతరంగంలోన, బాహ్యంలోన దర్శించగలిగే స్థితికి చేరుకోవాలి.